హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్. తెలంగాణ మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ కింద 2500 రూపాయలు అకౌంట్లో పడే అవకాశం ఉంది. ఈలోగా ఈ పనులు అనేది కూడా వెంటనే ప్రతి మహిళలు చేయాలనైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మహిళల కోసం మహాలక్ష్మి స్కీమ్ కింద 18 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ అకౌంట్లలో 2500 రూపాయలు అకౌంట్లలో వేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తులు ప్రారంభమైనట్లు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తామని తెలిపిన 6 గ్యారెంటీల్లో భాగంగా మహాలక్ష్మి స్కీమ్ కింద ఇప్పటికే ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యం మహిళలకు కల్పించారు. ఇప్పుడు 2500 రూపాయలు కూడా మహిళల అకౌంట్లలో నేరుగా వేసేందుకు సిద్ధమవుతుంది. ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఏ పనులు అనేది కూడా పూర్తి చేస్తే ఈ స్కీమ్ కింద మహిళలకు డబ్బులు అందుతాయనే అంశంపైన ఇక్కడ మీకు తెలియజేస్తాను. వీడియోని చివరిదాకా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళల అకౌంట్లో 2500 రూపాయలు వేసే పథకాన్ని ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇవ్వగా ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజే అమలు చేసింది. అలాగే ఎల్పిజి సిలిండర్పై కూడా సబ్సిడీ అమలు చేస్తుంది. దీంతోపాటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు స్కీమ్ కూడా అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ కింద 2500 రూపాయలు అమలు చేసే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాల్లో చర్చలు నడుస్తుంది. దీనికి సంబంధించి కసరత్తు సైతం ప్రారంభమైనట్లు తెలుస్తుంది. ఇప్పటికే మహాలక్ష్మి స్కీమ్ పథకం అమలు కోసం క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. 6 గ్యారెంటీల అమలు కోసం మంత్రివర్గంలో కూడా పలుమార్లు చర్చ జరిగింది. అయితే దీనికి సంబంధించిన నిధులు ఇతర విషయాల గురించి అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ పథకం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే సాధారణంగా ఎటువంటి ప్రభుత్వ పథకాలైనా డైరెక్టు బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో నగదు బదిలీ పథకం ఎలాంటి పొరపాట్లు లేకుండా జరగాలి అనుకుంటే మీరు వెంటనే కొన్ని నిబంధనలు పాటించవలసి ఉంటుంది. ముఖ్యంగా మహిళలు ఎవరైతే మహాలక్ష్మి స్కీమ్ కింద లబ్ధిదారులుగా ఉండాలి అనుకుంటున్నారో వారు వెంటనే బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేయవలసి ఉంటుంది, లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు ద్వారా ఈ నగదు పొందవచ్చు. దీంతోపాటు ఆధార్ కార్డుతో మీ బ్యాంక్ అకౌంట్ అనుసంధానం అయి ఉండాలి. అలాగే మీ ఆధార్ సైతం అప్డేట్ చేసి ఉండాలి. ముఖ్యంగా ఆధార్ కార్డ్ అప్డేషన్లో భాగంగా ఫోన్ నెంబర్తో అనుసంధానం చేయడంతో పాటు మీ అకౌంట్ బయోమెట్రిక్స్ కూడా అప్డేట్ చేయవలసి ఉంటుంది. అప్పుడే డైరెక్టు బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో ప్రభుత్వం తన లబ్ధిదారుల ఆర్థిక సహాయం అందించేందుకు అనుకూలంగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు తెలియజేసింది. మహాలక్ష్మి స్కీమ్ కింద 2500 పూర్తిగా ఆర్థిక తోడ్పాటు భాగంగా అందించనున్నారు. ముఖ్యంగా మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పించేందుకు ఈ పథకం ఉద్దేశంగా చెప్పవచ్చు. దీంతోపాటు ఇప్పటికే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యం కూడా కల్పించారు. ఈ సౌకర్యం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 200 కోట్ల టికెట్ల ద్వారా మహిళలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని ప్రభుత్వం ఇటీవల గణాంకాల్లో కూడా తెలపడం జరిగింది. ఇక త్వరలోనే మహాలక్ష్మి స్కీమ్ కింద 2500 రూపాయలు మహిళలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేయబోతుంది. అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.